హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఇది వచ్చేసి ప్లెయిన్ శారీ. నాకు ప్లెయిన్ శారీస్ అంటే చాలా ఇష్టం, అందుకని చెప్పి ఎక్కువ తీసుకుంటుంటాను. ఇది వచ్చేసి జార్జెట్ శారీ అండ్ ఇది లైట్ ఏం కలర్ అంటారు దీన్ని, లైట్ గ్రీన్కి ఎల్లోకి మధ్యలో ఉంటుంది కదా, ఆ కలర్ అన్నమాట. నాకైతే ఇది చాలా నచ్చి తీసుకున్నాను. ఈ శారీకి అయితే జస్ట్ ఈ టసల్స్ ఇచ్చాడు అంతే, ఇంకేమీ ఇవ్వలేదు. జస్ట్ ప్లెయిన్ శారీ అందుకని చెప్పి నాకు నచ్చి తీసుకున్నాను. ఒకసారి షాప్కి వెళ్ళినప్పుడు బాగా అనిపించింది. అండ్ నేను తక్కువ రేటుగా తీసుకుంటానండి, ఎక్కువ కాస్ట్ పెట్టేసి తీసుకోను శారీస్. ఇదైతే నాకు చాలా నచ్చింది శారీ. అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలా ఇచ్చాడు అనమాట, సెల్ఫ్ కలర్తోని జస్ట్ హ్యాండ్స్కి డిజైన్ వచ్చేలాగా ఇచ్చాడు. ఇది నేనే కుట్టేసుకున్నాను. మీకు తెలుసు కదండి, నేను స్టిచ్ చేసుకుంటానని నా బ్లౌజులు. సో ఇట్లా ఫుల్ హ్యాండ్స్ అయితే పెట్టేసుకొని వర్క్ ఇచ్చినంత వరకు ఫుల్ హ్యాండ్స్కి ఫుల్ వర్క్ వచ్చేలాగా స్టిచ్ చేసుకున్నాను. అంటే ఇది హ్యాండ్స్కి అయితే ఫుల్ ఇచ్చాడు వర్క్, ఇంకా కొంచెం బ్యాక్ సైడ్ కూడా వేస్తే బాగుండు అనిపించింది నాకైతే. ఇక్కడ బ్యాక్ సైడ్ వచ్చేసి నేను జస్ట్ పైపింగ్ వేసుకొని ఇట్లా చేసుకున్నాను అనమాట. జస్ట్ పైపింగ్ వేసుకొని కుట్టేసుకున్నాను. ఇవి టసల్స్ పెట్టుకున్నాను, అవి కూడా సింపుల్గా పెట్టేసుకున్నాను. ఈ హ్యాండ్స్కి అయితే ఫుల్ హెవీ వర్క్ ఇచ్చాడు. ఇట్లా ఫుల్ అంటే హ్యాండ్ ఫుల్ బో వర్క్ వచ్చేలాగా అట్లా పెట్టుకున్నాను అనమాట. ఇలా అయితే నాకు బాగా నచ్చింది బ్లౌజు. కానీ సేమ్ సెల్ఫ్ కలర్లో ఉండేప్పటికీ నాకు కొంచెం డిఫరెంట్గా కావాలి అని చెప్పి అనిపించింది. సో అందుకని చెప్పేసి నేను ఒకటి ట్రై చేద్దామని చెప్పి ఇంకొకటి తీసుకున్నాను. ఇది వచ్చేసి పింక్ కలర్. ఈ పింక్ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ తీసుకున్నాను అనమాట. ఇది సాటిన్లో కొంచెం హై క్వాలిటీ సాటిన్ అనమాట. దీనిపైన ఇంకా నెట్ అట్లాంటిది ఏం వేయాల్సిన అవసరం లేదు, ఇది ఇట్లనే బాగుంటుంది. అండ్ ఇది ప్యాడ్ పెట్టేసి వేసుకొని ఇట్లా చేసేసుకున్నాను, ప్రింట్స్ కట్లో చేసుకున్నాను. ఈ ప్రింట్స్ కట్ కూడా చాలా బాగుంది. అంటే ఇంకా నేను ఎమ్మింగ్ చేయలేదు, జస్ట్ రీసెంట్గా స్టిచ్ చేసుకున్నాను ఇది. అండ్ ఇది వచ్చేసి ఇట్లా పఫ్ అవి ప్యాడ్స్ పెట్టేసుకొని ఇట్లా కుట్టేసుకున్నాను అనమాట. అండ్ స్లీవ్లెస్ కుట్టుకున్నాను, ఎందుకంటే అన్ని కొంచెం స్లీవ్లెస్లో కూడా ట్రై చేద్దామని చెప్పి అనిపించింది నాకు, అందుకని చెప్పి ఇట్లా కుట్టుకుంటాను. అండ్ ఇవి వచ్చేసి ఇంకా వెనకాల డీప్ బ్యాక్ నెక్ అయితే బాగా డీప్గా కట్ చేసుకున్నాను. అంటే ఫస్ట్ టైం కట్ చేసుకోవడం నేను కూడా, చూడండి. అండ్ ఇవి ఇట్లా పెట్టేసుకున్నాను టసల్స్కి అయితే. ఇవైతే నాకు బాగా నచ్చే హ్యాంగింగ్స్, చూడండి. ఈ హ్యాంగింగ్స్ అంటే ఇట్లా వచ్చేలాగా పెట్టుకున్నాను నేనే కావాలని. ఇవి కూడా నేనే స్టిచ్ చేసుకున్నాను. ఒక వీడియోలో చూసాను, నాకు బాగా అనిపించింది. సో అందుకని చెప్పి నేను కూడా చేసుకున్నాను అనమాట. మామూలుగా మనం నాట్స్ అనగానే ఇట్లా పెట్టేసుకుంటాం కదా, జస్ట్ ఇట్లా సింపుల్గా అట్లా పెట్టేసుకుంటాము. కానీ అట్లా కాకుండా ఇట్లా ఫ్లవర్ షేప్లో వచ్చేలాగా ఇట్లా పెట్టుకున్నాను అనమాట. అవి కూడా అన్నీ ఇట్లా ఒకే దగ్గర బంచెస్ లాగా ఉండేలాగా, ఫ్లవర్ బొకేలాగా అట్లా అనిపించింది నాకైతే. అంటే వీడియోలో కరెక్ట్గా రావట్లేదు, కానీ బయట అయితే చాలా బాగా అనిపిస్తుంది. చూడండి, మామూలుగా మనం ఇట్లా స్టిచ్ చేసుకుంటాము, కానీ అట్లా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఇట్లా ఫ్లవర్ షేప్లో మడ్ ఉంటుంది కదా, అంటే మొగ్గ ఫ్లవర్ది, అట్లా ఆ షేప్లో రావాలని చెప్పి ఇట్లా చేసుకున్నాను అనమాట. ఇదైతే నాకు బాగా నచ్చింది. చూడండి, మొత్తం ఫ్లవర్ బంచెస్ లాగా అనిపిస్తుంది నాకైతే. మీకు కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇది వచ్చి సాటినే, బట్ ఈ సాటిన్ అంటే హై క్వాలిటీ సాటిన్. ఇంకా ఇది అసలు ఇట్లా చేసినా కూడా అసలు ఏమింత కూడా అట్లా పోగులు ఇవ్వడం అట్లాంటివి ఏం అవ్వట్లేదు. ఇది నాకు బాగా నచ్చింది. అండ్ మొన్న వరలక్ష్మి వ్రతంకి ఇది అమ్మవారి దగ్గర పెట్టాను, రెడ్ కలర్ బ్లౌజ్ పీస్ పెట్టాలంటే, అందుకని చెప్పి నేనే కుట్టేసుకున్నాను అన్నమాట.